చేపల ఫ్రై 5 పీసులు ఇష్టం చేయాలి పెట్టాయి కదా ఫ్రై అయితే ఫ్రై చేస్తాం చూడాలి చేపల ఫ్రై చేపల పులుసు ఇష్టం. సరే తినాలన్నా వద్దని కూడా తింటున్నాం, ఎందుకంటే కొంచెం పిల్లల గురించి అనేది తింటలేదు. మనం మనసు బాగుంది అని పిల్లలకు అన్నీ మనం చేసి పెట్టాలి కాబట్టి చేస్తున్నాము. పిల్లల గురించి అయితే వేయాలి కానీ నేను ధనియాలు ఉన్నాయి, జీలకర్ర, మెంతులు, కొబ్బరి, ఫిష్ ఫ్రై కొంచెం పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేస్తే ఏంటంటే కొంచెం టేస్ట్ అనేది మంచిగా పిల్లల గురించి అని కాబట్టి ఇక మా చిన్న చేపలన్నా చాలా ఇష్టం కాబట్టి వానికి కూడా గోల్డెన్ కలర్ వచ్చేసింది. మన ఉల్లిగడ్డ గోల్డెన్ కలర్ వచ్చేసింది కాబట్టి వేగిపోయింది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే దీన్ని రెండింటికి పేస్ట్ చేస్తాం. చేపల పులుసు కాబట్టి కంపల్సరీ మెంతులు వేసుకోవాలి. మెంతులు వేసుకుంటా తెలియాలి. ఉల్లిగడ్డ పేస్ట్ అనేది వేసుకోవాలి. ఫస్ట్ అన్న కొంచెం చిన్నగా ఏంటంటే అప్పుడే మనం ఫ్రై చేసుకున్నాం కాబట్టి పసుపు వేసుకుంటున్నాం లైట్గా. రెడీ సరే వేగిన తర్వాత పేస్ట్ వేసుకున్నాం. ఒక 2 టేబుల్ స్పూన్ల చిన్న టేబుల్ స్పూన్ల అల్లం పేస్ట్ వేసుకున్నాం. పేస్ట్ వేసుకున్న తర్వాత కొంచెం పచ్చివాసన అవ్వాలంటే వేగాలి బాగా, ఎందుకంటే ఉల్లిగడ్డ మనం పేస్ట్ చేస్తాం కాబట్టి మాడిపోతుంది కాబట్టి కలుపుకోవడం మొత్తం లేకపోతే అడుగు పడుతుంది. స్పెషల్ మసాలా కూడా ఇష్టం. మనం చేపల పైన కాబట్టి వాళ్ళ నేను అడిగితే ఒక మసాలా ఇచ్చింది మనకు. అది అయిన తర్వాత ఇది వేయాలి, ఒక ప్యాకెట్ ఇష్టం. సీక్రెట్ మసాలా ఇది మనకు చెప్పాలన్నమాట. ఏమేమి కలుపుతారని మనం చేసుకుంటాం కాబట్టి వాళ్ళు అవన్నీ చెప్పారు అన్న. అవన్నీ వద్దు, ఇది తీసుకెళ్ళండి, తిన్నాక మళ్ళీ ఒకసారి మీరు తిన్నాక వచ్చి తిన్నాక చూద్దాం. మనందరికీ మనం చేతలేదు. మసాలా అయితే బాగానే కొడుతుంది. చేపల మసాలా స్పెషల్ మసాలా అని చెప్పింది. రుచి అయితే మళ్ళీ మీరు వస్తారన్నా అని చెప్పింది. మంచి స్మెల్ వస్తుంది. పులుసు ఎట్లా అవుతుందో తెలియదు. ఎక్కువ శాతం ఫ్రై చేసి ఒక 5 పీసులే పులుసు పెడుతున్నాం, ఎందుకంటే మా పిల్లలు అనేది పులుసు ఎక్కువ తినారు, ఫ్రై ఎక్కువ చేస్తున్నాము. సో ఏం చేస్తున్నామంటే 2 స్పూన్ల కారం వేసుకుంటున్నాం. 2 స్పూన్ల బాగుండాలంటే కారం ఎక్కువ వాడాలి. తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి. అనేది కారం అనేది మంచిగా మసాలాకి పట్టాలి. మసాలాకి ఎంత పడితే అంత మా చేపల గిట్టంగా పడుతుంది. మామిడికాయలు దొరికింది, పుల్ల మామిడికాయలు దొరికింది. మనం ఏం చేసామంటే ఎండాకాలంలో మంచిగా కోసుకొని మామూలు పసుపు పూర్తి ఎండబెట్టాము. ఇవి ఇప్పుడు మనకి ఏం చేస్తాయంటే పని చేసి మటన్లు వేసుకోవచ్చు, మన చేపలను వేసుకోవచ్చు, స్టోరేజ్ చేసి పెట్టుకుంటాం. మనకు అవసరం వచ్చినాయి. మనం ఏం చేస్తున్నామంటే ఈ చేపల పులుసులు వేస్తే ఆ చేపల టేస్ట్ ఎలాగవుతుంది. మనకి ఇంకా పులుపు ఎక్కువ కావాలంటే మనం చింతపండు లైట్గా వేసుకోవచ్చు. ఒకవేళ పులుపు ఎక్కువ కావాలి అనుకుంటే
గురించి మనం మంచిగా చింతపండు అనేది ఇవి లాస్ట్కి వేయాలి. ఇవేమో ఫస్ట్ వేసుకోవాలి. చేపలు వేసిన తర్వాత కొద్దిసేపు తర్వాత మీరు దాన్ని వేసుకోవచ్చు. ఇంత అయిపోతుంది వేసినాం పులుపు. అప్పుడు మన వీడియో క్యాచ్ చేయడానికి పోయేది మన వీడియో. నెక్స్ట్ టైం క్యాచ్ చేస్తుంది వీడియో. చూడండి చింత పులుసు అనేది మనం ఎంత పోసుకుంటే మీకు ఎంత కావాలి పులుసు అంటే అంత పోసుకోవచ్చు వాటర్. కానీ ఉప్పు కారం సరి ఉందా లేదా ఫస్ట్ మళ్ళీ చూసుకొని తర్వాత మనం ఉప్పు కారం సరిపోయిందా లేదా తర్వాత చూసుకోవచ్చు. మనకి ఎసరు ఎంత కావాలనేది ఇప్పుడు మనం వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు మనం అన్నీ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మసాలాలు అన్నీ వేసుకున్నాం కాబట్టి ఉప్పు కారం సరిపోయిందా లేదా అనేది మనకి ఇప్పుడే ఛాన్స్ ఉంటుంది వేసుకునేది. ఉప్పు ఎప్పుడైనా వేసుకోవచ్చు కానీ కారం వేసుకోలేము కాబట్టి మనం కొంచెం టేస్ట్ చేస్తున్నాం ఎలా ఉందో. చాలా ఘాటు ఉంది ఫ్రెండ్స్. ఈ ఘాటు ఉండాలి మాత్రం ఘాటు ఉండాలి చేపల పులుసు ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే మామిడికాయ తురుముడానికి వేసేసుకుంటాము. మామిడికాయ తురుము ఎందుకు వేసుకుంటామంటే అది కొంచెం మగ్గి ఫ్లేవర్ వస్తుంది. మన మసాలాకి అన్నీ పట్టుకొని ఫ్లేవర్ అనేది వస్తుంది. ఇప్పుడు మనం ఇందులో ఏం చేయాలంటే ఒక 4-5 పచ్చికాయలు వేసినాం అనుకో ఆ ఫ్లేవర్ ఎలా ఉంటుంది అది ఇలాగే వేస్తాం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం 5 పచ్చికాయలు వేస్తున్నాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ పచ్చికాయలు పులుపు అనేది పట్టుకుంటుంది. మనం తింటుంటే కొంచెం టేస్ట్ ఉంటుంటుంది. మధ్యలో తింటుంటే ఆ ఫ్లేవర్ అని ఆ టేస్ట్ కానీ బాగా వస్తుంది. ఇప్పుడు చేపల పులుసు మనది మసులుతుంది. దాన్ని ఒక 2 నిమిషాలు మసిలిన తర్వాత మనం చేపలు వేసుకొని ఈ మసాలా వేసుకుంటే అయిపోయినట్టే. అంత ఫ్లేవర్ వస్తుంటుంది చారుకి. చాలా అంటే మసాలా ఎక్కువైపోయింది కాబట్టి కొంచెం వేయాలి. ఎక్కువైతే ఏదైనా అంతే, అతిగా వేస్తే ఏదైనా ఖరాబ్ అవుతుంది కాబట్టి లైట్గా వేసుకోవాలి. ఏ మసాలా అయినా అంతే. ఓకేనా? ప్రతి ఒక్క మసాలా ఇందులోకి పడుతుంది కాబట్టి ఆ చేపలకు వచ్చిన ఫ్లేవర్ అలానే ఉంటుంది. మనం లాస్ట్ ఫ్లేవర్ వస్తుంది, మంచి ఫ్లేవర్ ఉంది ఫ్రెండ్స్. మన చేపల పులుసు 90% మగ్గింది. 100% మనం ఏం చేస్తున్నామంటే చేపలు ఇటు చేసుకోవాలి. ఇటు చేసుకున్న తర్వాత 5 minutes కంటే ఎక్కువ పెట్టదు. చేపలు అనేది వలిగిపోతాయి ఆ వేడికి. ఓకేనా? మాడపల్లి రసం మాడుకున్నది కాబట్టి చాలా ఇష్టం. ఇలా మృగశీల కాబట్టి పిల్లలుగా డాడీ తీస్తారు అంటే వద్దురా మనం బాధ ఉన్నాం కాబట్టి అంటే లేదు పిల్లల కంటే ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. అలాకంటే ప్రపంచాన్ని చేస్తున్నారు. మనం చేస్తున్న చేపలను ఫ్రై చేసుకున్నాం. మస్తు ఆగింది. మనం ఎందుకు ఈ చిన్నపోయిపోయిన చేస్తున్నామంటే అనుకుంటాం కాబట్టి చిన్నపోయి మీద చేస్తున్నాం. ఇట్లా కూర్చొని చేస్తే కొంచెం పుస్తక చేపల ఫ్రై. మా పిల్లలు ఛానల్లో ఫ్రెండ్స్ చేప తినక సరే ముగ్గురు వచ్చింది కాబట్టి ఇష్టం పిల్లల గురించి తేవాలని అంటే వాళ్ళు స్టార్ట్ చేస్తారు కదా అని తీసుకొచ్చి పెంక్ అనేది ఏమైంది కదా ఇక్కడ బ్యాలెన్స్ ఒకటే మధ్యలో లేదు. దోశల పెంక కాబట్టి చూడు ఎగినట్టేనా మళ్ళీ బాగుండేది. తలకాయ బొచ్చ అయిపోయింది.
దోసకాయ మనకి నూనె వేయాలి.